దాడిలో చిన్నారులు మృతి చెందుతున్న ఘటనలైతే ఎన్ని జరుగుతున్న అధికారులలో మాత్రం మార్పులు రావటం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కుక్కల దాడికి చిన్నారులు ఎక్కడే ఏ చోట బలైనవుతున్నారో తెలియడం లేదు. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలుడి అబ్లబ్కర్ పై అయితే పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిని గమనించిన కుటుంబీకులు బాలుని రక్షించి వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీధిలో కుక్కల సంచారం ఎక్కువగా జరుగుతున్న అధికారులు అయితే పట్టించుకోవడం లేదని స్థానికులు అయితే మండిపడుతున్నారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రోజుకైతే కుక్కల దాడులైతే పెరిగిపోతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో భాగంగా కుక్కల సంచారం అయితే అధికారులు పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కల గుంపు అయితే దారుణంగా దాడి చేసిన తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇంత జరుగుతున్నా కూడా అధికారులు అయితే పట్టించుకోవడం లేదంటున్నారు. ఇదే నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ లో అయితే వీధి కుక్కలు అయితే బీభత్సం సృష్టించాయని చెప్పాలి. బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కల గుంపు అయితే తననైతే దారుణంగా హత్య చేసిన తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బిహార్కి ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దౌలతాబాద్ పట్టణంలో 2.5 ఏళ్ల బాలుడి చుట్టుముట్టి కరిచి గాయపరిచిన వీధి కుక్కల గుంపు ప్రస్తుతం అయితే అది వైరల్ గా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ పట్టణంలో వీధి కుక్కలు ధైర్య విహారం చేస్తున్నాయని చెప్పి రావడం తెలుస్తుంది. చిన్నపిల్లలు రోడ్లపై తిరుగుతూ ఆడుకుంటున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. దౌలతాబాద్ పట్టణంలో నేను బుధవారం జరిగిన ఓ ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనిపించింది. 2.5 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల బాలుడు అబూబకర్ అనే ఇంటి ముందట ఉన్న రోడ్డుపై ఆడుకుంటుండగా బయటకు వచ్చాడు. ఇంతలోనే వీధి కుక్కల గుంపు అతనిపై దాడి చేసి గాయపరిచాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 14 కుక్కలు చుట్టుముట్టి అతన్ని గాయపరచడం జరిగింది. ఆ అరుపులు విన్న ఇంతలోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళ నానమ్మ బయటకు వచ్చి చూడగానే కుక్కలు కరిచిన పరిస్థితి కనిపించి కుక్కలను తరపడంతో కుక్కలు అక్కడికి నుండి పారిపోయాయి. గాయాలపైన బాలుడిని దౌలతాబాద్ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కుక్కల దాడిలో అనేక మంది పిల్లలు, పెద్దలు, అమాయక ప్రజలు కూడా బలవుతున్నారని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వీధి కుక్కల సంతతిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వాస్తవాన్ని చూస్తుంటే ఈ కుక్కలు ఎక్కువ ఈ గుంపులుగా ఉండడానికి కారణం ఈ దౌలతాబాద్ లో మాంసం అమ్మే దుకాణాలు కూడా అక్కడే ఉండడం, దాంతో పాటు కూడా హోటల్ కూడా పక్కనే ఉండడంతో ఈ వీటికి ఆహారం బాగా దొరుకుతుందని చెప్పి ఆ వీధిలో ఈ కుక్కల గుంపు తయారైందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు. వీధి నుంచి కుక్కలు తరిమేస్తేనే మా జీవితం, మా ప్రాణాలు కాపాడుకున్నట్టు అవుతుందని చెప్పి అక్కడ గ్రామస్తులు తెలపడం జరుగుతుంది. హిమవర్ష. రైట్ బాసి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.